మెట్రో హోల్సేల్లో ఇది 1700కి వచ్చింది 3 పీసెస్. అంటే 2 కుక్కర్లు, ఒకటొచ్చేసి పోపు పెట్టుకోవడానికి ఇచ్చారు. చిన్న కడాయి ఉంటుంది కదా పోపుది, అది ఇచ్చారు. అది పోపుల కోసం పనిచేస్తుంది. క్వాలిటీ అయితే బాగుంది, బరువుగా ఉంది. ఈ స్టీల్ది కుక్కర్ కూడా ఒక హాఫ్ కేజీ వరకు ఉడికిద్ది. అలానే పప్పుది మూత మాత్రం రెండిటికి ఒకటే ఇచ్చారు. కంపెనీ వచ్చేసి పిజియన్. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది అక్కడ మేము తీసుకున్నది 1700 అంటే తక్కువే అనిపించింది ఇది క్వాలిటీతో కంపేర్ చేసుకుంటే. చిన్నది మాత్రమే ఓన్లీ 1800 ఉంటుంది. కానీ అలాంటివి 3 ఐటమ్స్ నేను అక్కడ తీసుకున్నాను. దీంతోపాటు ఎగ్ బాయిలర్ కూడా తీసుకున్నాను. ఒక 7 ఎగ్స్ ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది. అది కూడా ఎంత, ఒక 350 రూపీస్కే వచ్చింది. ఇదే ఎగ్ది ఒక 7 ఎగ్స్ వస్తాయి. దాంట్లో కొన్ని వాటర్ పోసి అలా పెట్టేస్తే ఒక 10 మినిట్స్లో 7 ఎగ్స్ ఉడికిపోతాయి. ఇది ఒకటి తీసుకున్నా. ఎంఆర్పి వచ్చేసి 750 అలా ఉంది. 700 750 ఉంది, ఐడియా లేదు సరిగ్గా. కానీ 350 రూపీస్కి అయితే వచ్చింది ఇది. ఆన్లైన్లో చూసినా కానీ 700 వరకు ఉన్నాయి ఇవి. అక్కడ 350 అంటే తక్కువే కదా అనేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా మంచిగా ఉంది, వాడుకోవచ్చు. ప్లాస్టిక్ అని అంటే ప్లాస్టిక్ కరిగిపోయేంతసేపు ఉడకవు. కొంచెం తొందరగానే ఎగ్స్ ఉడికిపోతాయి కదా, ఎగ్స్కి టైం పట్టదు. అలాంటి అప్పుడు మనం ఇలాంటివి తీసుకున్నా కానీ ఏం కాదు, సేఫే, మంచిగానే ఉంటుంది. ఇది మేము ఆల్రెడీ వాడుతున్నాము. మెట్రో హోల్సేల్ కార్డు తీసుకోవాలంటే ఇలా ఉంటుంది. మొత్తం వీడియో అంతా నేను ఈరోజు తీయడానికి రీజన్ వచ్చేసి మెట్రో హోల్సేల్ కార్డు తీసుకోవడం కూడా చాలా ఈజీ అని చెప్పడానికి. నేను క్లియర్గా చెప్తాను. అలానే మెట్రో హోల్సేల్ మార్ట్కి సంబంధించి కార్డు తీసుకోవడం కూడా చాలా ఈజీనే. ఇంతకుముందు అయితే వేరే ప్రాసెస్ ఉంది, ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు వచ్చి నేను రీసెంట్గా ఇప్పుడు వచ్చేసి ఎలా ఉందంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి 2 ఇచ్చేస్తే మనకి బిజినెస్ షాపింగ్ అందులో చేసుకోవచ్చు. అది వచ్చేసి ఇండివిజువల్ బయర్గా మనము షాపింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఆఫర్స్ ఉంటాయి అన్నమాట మనకు కూడా. కొంతమందికి ఏంటంటే మొన్న నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఏమైంది అంటే దాంట్లో ఎలా చెప్పారంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఇది పనిచేస్తుంది, మిగతా వాళ్ళకి పనిచేయదు అనేసి. కానీ ఇప్పుడు నేను మొన్న 2 రోజుల క్రితం నేను వెళ్తే కనుక్కుంటే ఏమైంది అంటే పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు ఇవి 2 ఇచ్చేసేయాలి. అలానే ఫోటో ఏమో తీసుకుంటారు, మీది ఫామ్ ఫిల్ చేస్తారు, అంతే, సేమ్, ఈజీగా అయిపోతుంది. దానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం కూడా పట్టదు. ఇమీడియట్ మీరు షాపింగ్ చేసుకోవాలి. దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళండి. కానీ తప్పకుండా 1000 రూపీస్ బిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 1000 రూపీస్ బిల్ కాకుండా అయితే అది ఉండదు అక్కడ, ఎందుకంటే కంపల్సరీ మినిమం అది. మెట్రో హోల్సేల్ కార్డే ఎందుకు, మనం వేరే దగ్గరైనా చేసుకోవచ్చా అది ఇది అంటే వేరే దగ్గర కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇందులో ఏంటంటే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మనకి. ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఉంటాయండి. మెయిన్ ఎలక్ట్రానిక్స్ ఎట్లుంటాయి అంటే బయట కన్నా తక్కువ ఉంటాయి. వాషింగ్ మిషన్ కొనాలనుకోండి తక్కువ ఉంటుంది, బయట మార్కెట్తో పోలిస్తే వీళ్ళ దగ్గర తక్కువ ఉంటుంది. అలానే వాషింగ్ మిషను, ఫ్రిడ్జ్, ఇలా కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద ఐటమ్స్ వేలల్లోనే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇలాంటి వాటి కోసం వెళ్ళొచ్చు. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ అయితే మంచిగా ఉంటాయి. నేను చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నా, ఇప్పుడు కొత్తగా ఏం చూడలేదు, కొత్తగా కాదు ఇదంతా. పెద్ద పెద్ద ఐటమ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో అయితే తక్కువే ఉంటాయి రేట్స్. రేషన్ కూడా మనకి బయట ఎట్లున్నాయో దానికన్నా తక్కువ ఉంటుంది. ప్రతిదీ కూడా మనకి ఎంఆర్పి కన్నా తక్కువ అయితే ఉంటాయి వాళ్ళ దగ్గర. మళ్ళీ ఇప్పుడున్న కొత్తగా ఇంకొకటి ఏం పెట్టారంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక 600 తీసుకుంటే వాళ్ళు అమౌంట్ కడితే మన అకౌంట్లో వేసి కొంత అమౌంట్ వాళ్ళు యాడ్ చేసి షాపింగ్ చేసుకునేమో అనేటోళ్ళు. ఇప్పుడు ఎట్లా పెట్టారంటే ఒక 1000 రూపీస్ మనం వాళ్ళకి ఇప్పుడు పే చేస్తే వాళ్ళు ఇంకొక 2000 రూపీస్ మన దాంట్లో యాడ్ చేస్తారు. మన కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డులో యాడ్ చేస్తారు. అది వచ్చేసి 3000 అవుతుంది మొత్తము. ఆ 3000 అమౌంట్ని మనకి మంత్లీ ఒక 200 చేంజ్ ఎంతో అన్నారు, అదైతే ఎవ్రీ మంత్ కట్ చేస్తారు. ఇది 1 ఇయర్ వరకు, 1 ఇయర్లో మనం దాన్ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట. కంపల్సరీ అని కాదు, కావాలని ప్రతిసారి కంపల్సరీ మనకి రేషన్ తెచ్చుకునేది ఉంటుంది కాబట్టి ఎవ్రీ మంత్ అలా ఉన్న వాళ్ళకి 3000 రూపాయలు బెనిఫిట్ అన్నట్టు. ఒకవేళ ఎందుకు ఇప్పుడు 1000 రూపాయలు కట్టమా అంటే కూడా కట్టకండి, అవసరం ఏం లేదు. అది జస్ట్ ఒక ఇప్పుడు పెట్టారు అట్లా. కానీ ఇంకోటి ఏంటంటే అందులో ఎప్పటికీ ఆఫర్స్ మారుతూ ఉంటాయి, కొత్తగా ఉంటాయి. ఒకవేళ ఈ బ్రాంచ్లో ఉన్నవి కొన్ని అయితే అన్ని బ్రాంచ్ల్లో అయితే ఉండవు, అట్లా కూడా చూసుకోండి. నేను వెళ్ళిన బ్రాంచ్ ఏదైతే ఉందో నాకు ఇక్కడ రాజేంద్ర నగర్లో వస్తుంది, అది శంషాబాద్కి పోయే రూట్లో ఉంది. ఇక్కడ వచ్చేసి నేను అడిగితే డీటెయిల్
డీటెయిల్గా అడిగితే ఏం చెప్పారంటే పాన్ అండ్ ఆధార్ కార్డు ఇవి 2 ఇస్తే సరిపోద్ది అని చెప్పారు. దానికి సంబంధించి నేను కొన్ని ఆ సైట్లలో కూడా చూస్తే ఏముంది అంటే ఇనెలిజిబుల్ బయర్గా వెళ్ళిన వాళ్ళకి ఇది ఉంటే సరిపోద్దనే నాకు కూడా ఇన్ఫర్మేషన్ దొరికిందనమాట. సో దానికి సంబంధించి నేను ఇట్లా తెలుసుకొని నేను ఒక వీడియోలో కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇన్ని ఐటమ్స్ దొరుకుతాయి దాంట్లో. క్లాతులు కానీ, చెప్పులు కానీ, స్టీల్ ఐటమ్స్ కానీ, రేషన్ కానీ, మనం కావాల్సిన అన్నీ అప్పటికప్పుడు కొనుక్కోవాలంటే చికెను, మటను, ఫిష్ ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తీసి అట్లా ఫ్రోజన్వి అవన్నీ కూడా ఉంటాయి. అన్నీ ఉంటాయండి. బయట ఎట్లా ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ప్లాస్టిక్ ఉంటాయి, ఫ్యాన్స్, టీవీలు అన్నీ ఉన్నాయి అక్కడ. దీనికి సంబంధించి అయితే మనకి ఇంటికి సంబంధించిన హోమ్ నీడ్స్ అయితే అన్నీ ఉంటాయి అక్కడ. ప్రతి దానికి కూడా వారంటీ ఉంటే వారంటీ, గ్యారంటీ ఉంటే గ్యారంటీ వాళ్ళు కరెక్ట్గా బిల్లింగ్ ప్రాసెస్లో కరెక్ట్గా ఇచ్చేస్తారు. దాంట్లో సిస్టమేటిక్ ఉంటుంది మొత్తం కూడా. దీంట్లో ఈ మెట్రో హోల్సేల్ మార్ట్ అనేది హోల్సేల్ మార్ట్ అనమాట. ఇది చాలా ఎందుకు అంటే బయటతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. క్వాలిటీ అయితే బెస్ట్ ఉంటుంది. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు అయితే కష్టం ఉండేది కార్డు తీసుకోవడానికి, ఇప్పుడైతే ఈజీ అయిపోయింది కాబట్టి వాళ్ళకైనా అమ్ముకోవాలనే ఉంటుంది, వాళ్ళకైనా కానీ ఎవరైనా రావాలి ఇవ్వాలనే ఉంటుంది. వాళ్ళు కూడా స్టోర్ పెట్టుకున్నారు కాబట్టి. ఇంతకుముందు వేరే ఉంది, ఇప్పుడేమో రిలయన్స్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి కొన్ని చేంజెస్ చేశారనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం క్లియర్గా చెప్పాను. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను ఫ్యూచర్లో చాలా పెట్టాలి, చేయాలి, తిరిగి అన్నీ పెడదాము. కొన్ని యూస్ఫుల్ ఉన్నట్టు లేనట్టు చెప్పాలని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.